క్షణక్షణం పోరాటం కన్నం ప్రజాపక్షం జనసనైక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కన్నుల పండుగగా వాసవిమాత మహాచండీ యాగం, ఆర్యవైశ్య శిరోమణి పూనగంటి ఓం ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు, వేద పారాయణం, మంగళహారతుల మధ్య పూర్ణాహుతి, మహాచండీ యాగం నిర్వహణ. వాసవిమాత అమ్మవారికి సారె ప్రాకారోత్సవానికి పెద్ద ఎత్తున హాజరైన మహిళలు. మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ గా సంగం శ్రీనివాసులు. 3 దశాబ్దాల కష్టానికి ఫలితం దక్కిన వేళ బలిజ సామాజిక వర్గం నుంచి ఎంపికవుతున్న మొట్టమొదటి నాయకుడు. ఎమ్మెల్యే షాజహాన్ భాషకు నమ్మిన సోదరుడిగా పట్టణంలో గుర్తింపు. గత ఎన్నికల్లో బలిజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసిన సంగం బ్రదర్స్. బలిజలకు న్యాయం జరిగిందంటున్న మేధావులు. మోడీ అమిత్ షా జోడీ మరో సంచలన నిర్ణయం. పని చేయని ఉద్యోగులను తొలగించాలని ఆదేశం. పని జాగు చేయడం, పని వేళల్లో ఇతర పనులు చేయడం, అవినీతికి పాల్పడడం, విధులకు వేలకు హాజరు కాని వారిని తొలగించేయడమే. యూనియన్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ. ఇప్పటికే 500 మంది ఉద్యోగులు ఇంటికి. ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే నిర్ణయం. మరోమారు ప్రజల్లో హీరోగా నిలిచిన నరేంద్ర మోడీ. డీటెయిల్స్ చూస్తే కేంద్రంలోని నరేంద్ర మోడీ అమిత్ షా జోడీ గతంలోని ప్రభుత్వాలకు భిన్నంగా సాహసోపేతమైన నిర్ణయాలతో దూసుకుపోతుంది. 370 జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు, జమిలీ ఎన్నికలు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇలా సంచలనం సృష్టించింది. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఉద్యోగస్తులకు నిద్రలేని రాత్రులను గుర్తు చేస్తోంది. సాధారణంగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రారు. ఒకవేళ వచ్చినా కానీ పని సరిగ్గా చేయరు. ప్రజలను రోజుల కొద్దీ తిప్పించుకుంటారు. మరికొంతమంది అయితే ఏకంగా పనిని పక్కకు పెట్టి ఇతర పనులు చేసుకుంటారు. గేమ్స్ ఆడటం, ఇలా రకరకాలుగా టైం పాస్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిగే తీరు. అలాగే కొంతమంది లంచాలకు పాల్పడుతుంటారు. లంచం లేనిదే ఏ పనిని ప్రారంభించారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతి పరులు, పనిచేయని అధికారులపై వేటు వేయాలని యూనియన్ సెక్రటరీలను పీఎం మోడీ ఆదేశించారు. రూల్స్ ప్రకారం వారి పనితీరును మూల్యాంకనం చేయాలని సూచించారు. అంచనాలు అందుకోని వారికి సిసిఎస్ రూల్స్ లోని ఫండమెంటల్ రూల్ 56 రూల్ 48 ప్రకారం రిటైర్మెంట్ ఇచ్చేయాలని ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోడీ. వీరికి 3 నెలల నోటీసు లేదా వేతనం ఇస్తారు. ఈ రూల్స్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వం 500 మందిని ఇంటికి పంపేసింది. దీంతో పనిచేయని, తప్పించుకొని తిరిగే అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజల్లో మాత్రం నరేంద్ర మోడీ మరోమారు హీరో అవుతున్నారు. పట్టణంలో ఎంతో ప్రాశస్త్యం గల కోర్టులో గంగమ్మ విజయదశమి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు దశమి శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యంతో భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లారు. మహిమాన్విత చరిత్ర కలిగిన అమ్మవారి కోసం మహిళలు బారులు తీరారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులకు భక్తుల నుంచి ప్రశంసలు లభించాయి. అమ్మవారి కృపా కటాక్షాలు భక్తులకు కలగాలని ఆలయ పూజారులు, అర్చకులు పూజలు చేసి దీవించారు. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. పట్టణ వాసులే కాక చుట్టుపక్కల పలు గ్రామాలకు చెందిన వారు ఎంతో భక్తితో అమ్మవారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చి ఆపద సమయంలో తమను కాపాడే దేవతగా వారు విశ్వసిస్తారు. భక్తుల నుంచి వచ్చిన విరాళాలతో రేపు అనగా శనివారం అమ్మవారికి బంగారు కిరీట ధారణ చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. విజయదశమి, దసరా శుభముహూర్తంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కోర్టులో గంగమ్మ ఆలయం ఎంతో సుందరంగా అలంకరించారు. హిందూ సంస్కృతిలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున కేవలం ఉత్సవాలు మాత్రమే కాదు, ప్రజలు తమ ఇళ్లలోని వాహనాలకు కూడా పూజలు నిర్వహిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం జమ్మిని సోదరులకు పంచిపెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు దుర్గాదేవిని కూడా పూజించి అనంతరం రాత్రి వేళ రావణ దహనం, మహిషాసుర దహనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తాదులకు విజ్ఞప్తి. అమ్మవారికి విజయదశమి రోజు అనగా 12/10/2024 శనివారం ఉదయము అభిషేకము, విశేష అలంకరణతో పూజలు నిర్వహించి అమ్మవారికి నూతనంగా చేయించిన బంగారు కిరీటాన్ని అలంకరించి మరియు వచ్చిన భక్తాదులకు తీర్థప్రసాదములు మరియు అన్నదానము చేయబడును. కావున భక్తాదులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము. వీటిలో కోర్టులో గంగమ్మ దేవస్థానము మరియు ఆలయ కమిటీ.
మదనపల్లె మార్కెట్ కమిటీ రేసులో సంగం శ్రీనివాసులు ముందున్నారు. 3 దశాబ్దాలుగా తెలుగుదేశంలో వివిధ పదవులు నిర్వహించిన సంగం శ్రీనివాసులు మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. బలిజ సంఘం ముఖ్య నేతగా ఉన్న సంగం శ్రీనివాసులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. బలమైన బలిజలకు చైర్మన్ పదవి ఇస్తే మదనపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుందనే భావన కల్పించడానికి ఈ సమీకరణ చాలా ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బలిజ సంఘం ముఖ్య నేత సంగం శ్రీనివాసులకు వరించిందనే వార్తలు పట్టణంలో గుప్పుమంటున్నాయి. ఈయన కిందటి ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గెలుపులో తీవ్రంగా కృషి చేశారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉన్న సంగం సీనాకి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే తర్వాత 3వ ప్రాధాన్యత ఉన్న ఈ చైర్మన్ పదవిపై పలువురు ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన గెలుపుకు ఎవరైతే పూర్తిగా సహకరించారో వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మనసులో ఉన్నట్లు సమాచారం. కిందటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ బాషా గెలుపు బలిజ కులస్తుల ఓటర్లు ముందు వరుసలో నిలిచారు. ఈ కులానికి చెందిన ముఖ్య నాయకునికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి న్యాయం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మదనపల్లి నియోజకవర్గంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రాధాన్యత ఉన్న మార్కెట్ యార్డుకు ఇప్పటి వరకు చైర్మన్ పదవిని బలిజలకు కేటాయించలేదు. మదనపల్లి నియోజకవర్గంలో బలిజ కులస్తుల ఓటర్లు 30,000 మందికి పైగా ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో బలిజ కులస్తులు కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఒక్కటయ్యారు. ఈ కులస్తుల ఓటర్లు 90% పైగా సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన షాజహాన్ బాషాను గెలిపించినట్లు బహిరంగంగానే వినబడుతోంది. ఇలా వన్ సైడ్ గా నిలిచిన బలిజ కులస్తులకు నియోజకవర్గంలో కీలక పదవి అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే సమన్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఇది వరకు చైర్మన్ పదవిని ఇదే కులానికి చెందిన సీనియర్ నాయకులు పొగాకు రమేష్, పులి మోహన్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఈ కులానికి చైర్మన్ పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లుగా రెడ్డి, కమ్మ, ముస్లిం, మైనార్టీలు, బీసీలకు ఇచ్చారు. ఎంతో బలమైన బలిజలకు ఇవ్వడంలో నిరాశే కల్పించారు. ఈ చైర్మన్ పదవిని మదనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సంగం శ్రీనివాసులు ఆశిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా సంగం సీనా గుర్తింపు పొందారు. మదనపల్లి పట్టణ టీడీపీ ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర తెలుగు యువత సభ్యుడిగా, నియోజకవర్గ సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో షాజహాన్ బాషా గెలుపు కోసం తన సోదరులు సంగం హరి, సంగం రాజేష్లతో కలిసి తీవ్రంగా కృషి చేశారు. తన కులస్తులను షాజహాన్ వైపు మళ్లించేలా కష్టపడ్డారు. వ్యాపారస్తులు, రైతులను ఒకటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేలా సంగం సీనా బ్రదర్స్ విస్తృత ప్రచారం చేశారు. బలిజ కులస్తుల్లో మంచి పట్టు కలిగి ఉన్న ఈయనకి మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంగం శ్రీనివాసులకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఇప్పటికే బలిజ కులస్తుల నుండి ఒత్తిడి వస్తోంది. విజయదశమి పండుగ తర్వాత ఈ చైర్మన్ పదవిని భర్తీ చేసే అవకాశం ఉంది. పార్టీ కోసం అన్ని విధాలుగా సహకరించిన సంగం సీనాకి చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు వివరాలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి జయంతి నిర్వహించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో పకడ్బందీగా నిర్వహించాలన్న మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 17వ తేదీన వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో వాల్మీకి జయంతిని నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో వాల్మీకి జయంతి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో వాల్మీకి జయంతిని అనంతపురంలో అదే రోజు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆనందోత్సవాల నడుమ వాల్మీకి జయంతి నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ మాట్లాడుతూ వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఆర్యవైశ్య శిరోమణి పూనగంటి ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా మహాచండీ యాగం పూర్ణాహుతి సమర్పణ లోక కళ్యాణం కోసం దుర్గా సప్తసతి పారాయణం వేద పారాయణం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు రామచంద్ర శర్మ పర్యవేక్షణలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పూనగంటి ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు పూనగంటి ఓంప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన మహాచండీ హోమం భక్తాదుల ఆధ్యాత్మిక హృదయాలను దోచుకుంది. వేద పారాయణం మంగళ వాయిద్యాల నడుమ పూనగంటి మహాచండీ హోమానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు ప్రాతకాల సుప్రభాతం అభిషేకం మంగళహారతి కార్యక్రమాల్లో పాల్గొన్న అశేష భక్తకోటి శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించారు. ఆలయ అర్చకులు శ్రీ సిఎస్ రామచంద్ర శర్మ పర్యవేక్షణలో ఆర్యవైశ్య శిరోమణి పూనగంటి ఓంప్రకాష్ లోక కళ్యాణార్థం జరిగిన దుర్గా సప్తసతి పారాయణం మంగళ వాయిద్యాల నడుమ భక్త జనకోటితో కలిసి శ్రీ వాసవి అమ్మవారి దేవతామూర్తి ప్రదక్షిణల తర్వాత మహాచండీ యాగంలో పూర్ణాహుతి నిర్వహించారు. సంధ్యా సమయంలో జరిగిన అమ్మవారి సారే ప్రాకారోత్సవంలో పాల్గొనడానికి భక్తకోటి తండోపతండాలుగా తరలివచ్చారు. ఎం వనజ, బి లలిత, శ్రీ వైష్ణవి లలిత దీప వాహిని బృందం నిర్వహించిన సౌందర్య లహరి పారాయణం భక్తకోటిని కట్టి పడేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా వాసవి మాత మహాచండీ యాగం ఆర్యవైశ్య శిరోమణి పూనగంటి ఓం ప్రకాష్ దంపతుల ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు. వేద పారాయణం మంగళహారతుల మధ్య పూర్ణాహుతి మహాచండీ యాగం నిర్వహణ. వాసవి మాత అమ్మవారికి సారే ప్రాకారోత్సవానికి పెద్ద ఎత్తున హాజరైన మహిళలు. మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ గా సంగం శ్రీనివాసులు 3 దశాబ్దాల కష్టానికి ఫలితం దక్కిన వేళ బలిజ సామాజిక వర్గం నుంచి ఎంపికవుతున్న మొట్టమొదటి నాయకుడు. ఎమ్మెల్యే షాజహాన్ భాషకు నమ్మిన సోదరుడిగా పట్టణంలో గుర్తింపు. గత ఎన్నికల్లో బలిజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసిన సంగం బ్రదర్స్. బలిజలకు న్యాయం జరిగిందంటున్న మేధావులు. మోడీ అమిత్ షా జోడీ మరో సంచలన నిర్ణయం. పనిచేయని ఉద్యోగులను తొలగించాలని ఆదేశం. పని జాగు చేయడం, పని వేళల్లో ఇతర పనులు చేయడం, అవినీతికి పాల్పడడం, విధులకు వేలకు హాజరు కాని వారిని తొలగించేయడమే. యూనియన్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ. ఇప్పటికే 500 మంది ఉద్యోగులు ఇంటికి. ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టే నిర్ణయం. మరోమారు ప్రజల్లో హీరోగా నిలిచిన నరేంద్ర మోడీ. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.